హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ అగైన్ సమ్మాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది మీ అందరితో మాట్లాడి. నేను ఇలా మళ్ళీ ఇప్పుడు ఈ వ్లాగ్తో మీతో కలుస్తున్నాను. ఈ రోజు వ్లాగ్ తీయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఈరోజు మా ఇంట్లో మేము ఖురాన్ చదివించుకుంటున్నాము. సో ఆ సెలబ్రేషన్స్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో ఈ వ్లాగ్తో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీరందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా మన ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. ఎర్లీ మార్నింగే నేనైతే డాడీతో కలిసి మార్కెట్కి వెళ్ళిపోతున్నాను ఫిషెస్ కొనడానికి. నేను అపోలో ఫిష్ కొనడానికి వెళ్తున్నాను మార్కెట్కి. ఫిషెస్ అయితే చాలా తాజాగా ఉన్నాయి. ఇవి వచ్చేసి అపోలో ఫిష్. వీటిని తెలుగులో దువ్వెన చక్క చేపలుగానే అంటూ ఉంటారు. వీటి పైన ఉంది చూసారా హెయిర్, అది ముళ్ళులా ఉంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. చిన్నప్పుడు మా అన్న వాళ్ళతో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు బతుకున్న చేపను పట్టుకుంటే సక్కని గుచ్చుకున్నాయి అనమాట. సో అందువల్ల ఇవి వచ్చేసి చిన్న సైజు ఉన్నాయి, ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఈ చేపలు వచ్చేసి డాడీ అయితే పెద్ద సైజు చేపలు తీసుకున్నారు. ఇవి ఒక్క ఫిష్ వచ్చేసి 1 కేజీ పైనే ఉంది. ఇంకా మేము వచ్చేసరికి ఒక 10 కేజీల చేపలు తీసుకున్నాము. ఎందుకంటే లంచ్ టైంలో ఇది ఒక ఐటెంలా పెడదామని చెప్పేసి వచ్చిన గెస్టుల కోసం. ఈ చేపలు ఎక్కువ రెస్టారెంట్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ అపోలో ఫిష్కి ముళ్ళు లేకుండా తీసేస్తారు. అంటే మన బోన్లెస్ చికెన్ ఎలాగో వీటిని బోన్లెస్గా చేసిస్తారనమాట. మనకి చెప్పాలంటే ఈ చేపల్లో సగం వేస్ట్ వెళ్ళిపోయింది, కానీ కళ్ళు మూసుకొని మరీ తినొచ్చు భయం లేకుండా. ఒక్క ముళ్ళు కూడా లేకుండా వీళ్ళు నీట్గా ఇలా కట్ చేసి తీసేస్తారు ముళ్ళులన్నీ. సో వచ్చిన గెస్టులకి కొంచెం డిఫరెంట్గా తిన్నట్టు ఉంటుంది, ప్రశాంతంగా. ఫిష్ అంతా చూసి తినకుండా కొంచెం ఆంతనే అలా తినేసేటట్టు ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేశాను నేను. ఒక ఆంటీ వచ్చేసి దాని స్కిన్ మొత్తం తీసేసి క్లీన్ చేసిస్తే, ఇంకో ఆమె వచ్చేసి దాని శాండ్విచ్ కట్ చేసినట్టు కట్ చేసి బోన్స్ అన్ని తీసేస్తున్నారు. గూగుల్లో అపోలో ఫిష్ అని నొక్కనమ్మటి ఈ చేప కూడా వచ్చేసిద్ది. ఈ చేప కూడా సేమ్ ఆ కేటగిరీకి చెందినట్టే ఉంటుంది కొంచెం. ఎలా ఉంది మా హాల్? బాగుందా? నచ్చిందా మీకు? సో ఇక్కడ ఈ హాల్ అంతా ఎందుకు డెకరేట్ చేశానంటే మొత్తం మ్యాట్ చేసి ఇక్కడే కింద కూర్చొని ఖురాన్ చదువుతారనమాట. ఇక నేను ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి నేను మమ్మీ కలిసి ఇక్కడ పైన అగరబత్తిలో వెలిగించడానికి వచ్చేసాము. ఇంకా ఇల్లంతా అగరబత్తితో ధూపం పట్టించేసి దేవుని దండం పెట్టుకొని, ఇంకా నేనైతే ముందు ఏ పని చేసినా చేయకపోయినా నేను నిద్ర లేచి నా ఫిషెస్కి ఇది ఫుడ్ అయితే కంపల్సరీ వేసుకుంటా. నాకు ఇవంటే చాలా ఇష్టం. నేను వచ్చేసరికి మమ్మీ అయితే కీర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారనమాట. ఈరోజు మా ఇంట్లో 2 రకాల కీర్ చేస్తున్నాము. ఒకటి బెల్లంతో, ఇంకోటి చక్కెరతో. మీ తెలుగు వాళ్ళందరికీ మా ముస్లిమ్స్లో బాగా నచ్చే ఫుడ్ ఏంటో తెలుసా? బిర్యానీ కన్నా ఈ కీర్నే బాగా ఇష్టపడతా ఉంటారు. నాకు తెలుసు అది మీ ఫేవరెట్ అని. ఈరోజు మా ఇంట్లో అయితే దండిగా డ్రై ఫ్రూట్స్ వేసి కీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ అంతా చాలా కూల్గా మారిపోయింది. వర్షం అయితే స్టార్ట్ అయింది లైట్గా. ఈ వ్లాగ్లో మీ అందరికీ సింపుల్గా అపోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో కూడా చూపించేస్తాను మీ అందరికీ. ముందుగా ఒక పెద్ద బాండిల్ తీసుకొని అందులోకి అపోలో ఫిష్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. ఒకవైపు ఫిష్ అయితే డీప్ ఫ్రై అవుతా ఉంది, ఇంకోవైపు మనం ఫిష్కి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లోకి శనగపిండి, 2 స్పూన్స్ కారం, గరం మసాలా, టర్మరిక్, టేస్ట్ సాల్ట్, ఇంకా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఇంకా సాల్ట్, ఇంకొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మన ఫిష్ అయితే మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించి పెట్టుకున్న ఈ ఫిష్ పీస్ని ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పూసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మేము వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. ఇంకా డాడీ మమ్మీ ఇద్దరు కలిసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మామూలుగా ఖురాన్ చదవడానికి ఒక 10 పీపుల్ వస్తారని చెప్పారు. సో వాళ్ళందరూ వచ్చేసి 11:30 ఆ టైంకి వచ్చేస్తారని చెప్పేసరికి ఇంకా మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసాం అంతా మా ప్రాసెస్ అంతా ఫుడ్ ప్రిపేర్ చేయడం. బిర్యానీ అయితే కుక్ అవుతా ఉంటే మంచి సువాసన అయితే వచ్చేస్తుంది. బయటేమో వర్షం పడుతుంది, లోపలైతే బిర్యానీ వేడిగా కుక్ అవుతుంది. చూస్తేనే ఆ స్మెల్కి నాకైతే నోరు ఊరిపోతుంది. ఇంకా వీడియో చూస్తాం మీ అందరికి ఎలా ఉంటుందో.
ఈ ప్రిపరేషన్ జరిగే చోట అంతా మనం ఎందుకు చెప్పండి, అలా పైకి వెళ్ళి టెర్రస్ మీద వ్యూ పాయింట్ అంతా కాసేపు చూసొద్దాం. చాలా కూల్గా అయితే ఉంది క్లైమేట్ అయితే, వర్షం పడతా. అసలు యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంలో చిన్న చిన్న తుప్పలు పడుతూ ఉంది వర్షం అయితే. వచ్చి ఆగిపోయేదిలే అనుకున్నాను ఆ చిన్న తుప్పలు, కానీ ఆ చిన్న చిన్న తుప్పలు పెద్ద వానగా అయితే మారింది. ఇలా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు పాత సామెత అయితే గుర్తుకొస్తుంది. సామెత అంటే ఏమో తెలీదు, ఆ ఓల్డ్ పీపుల్స్ చెప్పేవాళ్ళు అనమాట, నానమ్మలు తాతయ్యలలా. ఏంటంటే మనం పచ్చడి నూరుకుంటాం కదా, రోటి పచ్చడి, ఆ రోళ్ళ దగ్గర పప్పు దోసపిండి అలా వేసుకున్నప్పుడు పప్పులు తింటాం కదా, ఆ పప్పులు తింటే అంట ఇలా ఫంక్షన్స్ అప్పుడు వర్షం పడిద్ది అని చెప్తా ఉండేవారు. నేను ఆ టైంలో ఏం చెప్పేవాడిని తెలుసా, పప్పులు తింటేటప్పుడు మా నాన్నమ్మకి, నానమ్మ నా పెళ్ళప్పుడు ఎక్కువ వర్షం రావాలి లైలా తుఫాన్ అని చెప్పేసి ఇంకా 2 ఎగస్ట్రా తినేసి వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే పెళ్ళికి వచ్చి చాలా తక్కువగా అయిద్దని చెప్పేసి. ఇంకా అల్లా దయ వల్ల అన్ని పనులు పర్ఫెక్ట్గా అయిపోయినాయి. ఇంకా వంటలు కూడా సూపర్ పర్ఫెక్ట్గా అయిపోయినాయి. ఇంకా మన గెస్ట్లు రావడం ఒక్కటే ఆలస్యం. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎలా ఉంటుందో. నేను ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం, ఇదే మొదటిసారి చదివించుకోవడం అనమాట మా ఇంట్లో ఖురాన్ మేము. మీరు ఒకటి గమనించారా, నా దాంట్లో నా అవుట్ఫిట్ చూసారా ఈరోజు ఎలా ఉందో? చాలా లూజ్గా చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకైతే చాలా లూజ్ అయితే అయిపోయింది, నేను సన్నపట్టాను అనుకుంటాను బహుశా. ఇంకా 20 minutes వెహికల్ మా ఇంటికి వచ్చి ఆగిద్ది, గెస్ట్లు వచ్చేస్తారు. తీరా ఇనింది ఏంటంటే, గెస్ట్లు అంటే నాకని పెద్దవాళ్ళు అలా వస్తున్నారు అనుకున్నాను, కానీ మదర్సా వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని పంపించారనమాట ఖురాన్ చదివడానికి. ఆ ఖురాన్ మొత్తాన్ని పిల్లలందరూ ఎంత చక్కగా చదివారో మీకు ఒక క్లిప్లో పెడతాను. ఈ బ్యాగ్లో ఉన్నది ఖురాన్. నేను వీడియో తీసుకునేసరికి పిల్లలందరూ బిక్కు అని చూస్తున్నారు. అది చూసి నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, నేను బయటకు వచ్చేసాను. ఈ ఖురాన్ అనేది ఒక్క పర్సన్ చదవాలంటే చాలా లేట్ అయింది, అందుకని 10 peopleని పంపించారనమాట అక్కడ నుంచి. ఇప్పుడు కంప్లీట్ చేసేస్తారు ఆల్మోస్ట్. నేను ఆ పెద్ద బుక్ చదువుతారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు అప్డేట్ వర్షన్ కాబట్టి చిన్న బుక్స్లో వచ్చేసింది ఖురాన్. ఒక్కొక్క బుక్ తీసుకొని ఒక్కొక్క పిల్లడు చదివేస్తూ ఉంటాడు అనమాట. అలా ఖురాన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి నమాజ్ చదువుకోవడానికి మసీద్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మసీద్కి వెళ్ళి వచ్చాక మాట్లాడుకుందాం. సో గైస్, సక్సెస్ఫుల్గా మా ఖురాన్ చదవడం అయిపోయింది. ఇంకా మేము జుమ్మా నమాజ్ కూడా అయిపోయింది. ఇంకా నమాజ్ చదువుకొని ఇంకా మసీద్ నుంచి మేము ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంటికి వెళ్ళాక మేమైతే ఇంకా లంచ్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో ఈరోజు మా దావత్లో మేము చేసిన స్పెషల్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటూ చూపిస్తాను. చాలా రుచికరమైన ఫుడ్ అనమాట ఈరోజు. సో ఇంకా మనం లంచ్కి ప్రిపేర్ చేసిన స్పెషల్స్ ఏంటో చూసేద్దామా? అపోలో ఫిష్, ఖీర్, గోంగూర, ములక్కాయలు ప్లస్ వంకాయలతో కలిపిన సాంబార్, ఇంకా పెరుగు చట్నీ, ఇంకా వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా పిల్లలందరూ చల్లగా తాగడం కోసం థమ్స్ అప్. సో ఇవన్నీ పిల్లల కోసమే అనమాట. ఇవన్నీ ఈరోజు చేసిన వెరైటీస్ అనమాట. సో ఇంకా అందరం కూర్చొని ఇంకా తినేద్దాం. సో నేను వెళ్ళేసి పిల్లలందరికీ వడ్డిస్తాను ఇప్పుడు వెళ్ళేసి. హలో గాయస్, గుడ్ ఈవినింగ్. నేనైతే మధ్యాహ్నం తినే అన్నము సాయంత్రం తింటున్నాను. నేను వాళ్ళందరికీ వడ్డించి పనంతా చేసేసరికి నాకు పులిసిపోయింది. ఇంకా నేను నిద్రపోయి ఇంకా సాయంత్రం 6:30 ఆ టైంకి తింటున్నాను నా లంచ్ వచ్చేసి. చాలా ఎమిగా అవుతుంది నాకైతే. అసలు ఇప్పుడు కూడా నిద్ర వచ్చేస్తుంది. నైట్ అంతా పని చేసుకొని మళ్ళీ ఇప్పుడంతా చేసుకునేసరికి ఫుల్ బిజీ అయిపోయాను. సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇదన్నమాట మా సెలబ్రేషన్స్ ఈరోజు. లాస్ట్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలందరూ నన్ను చాలా బాగా లైక్ చేస్తున్నారు. ఇంకా నా ఛానల్ నేమ్ కూడా వాళ్ళు రాసుకొని మరి తీసుకుని వెళ్ళారు చూడాలని చెప్పేసి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మన ఛానల్ ప్రమోషన్స్ ఈ రేంజ్లో ఉంటాయన్నమాట. ఇదే రాసొచ్చున్నావు. ఓకే, స్టార్ట్. లైక్, share, subscribe. Bye. अच्छा.